హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం పంచతంత్ర కథల్లోని మిత్రభేదం అనే భాగం గురించి చెప్పుకోబోతున్నాం. అసలు పంచతంత్ర కథలు ఎలా వచ్చాయి, ఎలా ప్రారంభమయ్యాయి అనే విషయం గురించి ముందుగా కొంచెం తెలుసుకుందాం. ప్రపంచ ప్రసిద్ధి సంపాదించిన భారతీయ గ్రంథాల్లో పంచతంత్ర కథలు ఒకటి. ఇందులోని కథలు కనీసం 5000 ఏళ్లుగా భారతీయులు చెప్పుకుంటున్నట్లు పరిశోధకులు చెప్తున్నారు. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో విష్ణు శర్మ అనే బ్రాహ్మణుడు ఈ కథలన్నింటినీ సేకరించి పంచతంత్రం అనే గ్రంథం రచించాడు. ఈ గొప్ప గ్రంథం చాలా శతాబ్దాల క్రితమే అనేక భాషల్లోనికి అనువదించబడి వివిధ దేశాల్లో గొప్ప ఖ్యాతి సంపాదించుకుంది. పంచతంత్రంలో పంచ అంటే 5, తంత్ర అంటే క్రియ అని అర్థం. ఈ 5 రకాల క్రియల వల్ల మానవ జీవితం వృద్ధి పొందుతుందని పంచతంత్ర కథల ద్వారా మనకు తెలుస్తుంది. ఈ పంచతంత్రంలో మిత్రలాభం, మిత్రభేదం, సంధి, విగ్రహం, అసంపీషకం అనే 5 తంత్రాలు ఉన్నాయి. సరే, పంచతంత్రంలోని మొదటి భాగం మిత్రభేదం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలో మహిళారూప్యం అనే నగరాన్ని అమర్శక్తి అనే రాజు పాలించేవాడు. ఆయన శక్తివంతుడు, ధీరవంతుడు, దయావంతుడు, లలిత కళా కౌశలము, రాజకీయ చతురత కలవాడు. ఆయనకు వసుశక్తి, ఉగ్రశక్తి, అనేక శక్తి అనే 3 కుమారులున్నారు. వారికి చదువు రాలేదు, లోకజ్ఞానం లేదు. వారికి రాజనీతి, రాజతంత్రము, సాధారణ జ్ఞానము సహితం లేకపోవటం చూసి రాజుకు విచారం కలిగింది. ఆయన ఒకనాడు తన మంత్రులను పిలిచి, నా కొడుకులు 3 సంగతి మీకు తెలుసు కదా. జ్ఞానము, సద్బుద్ధి లేని కొడుకు గొడ్డుమోతు ఆవు లాంటి వాడని అంటారు. అలాంటి కొడుకులను కనేకన్నా భార్య గొడ్రాలు కావటం మేలు, సన్యసించటం మేలు. అందుచేత నా కొడుకులలో జ్ఞానాన్ని వికసింపచేసి వారిలో రాజనీతి, పరిపాలనా దక్షత కలిగించే మార్గం ఏదో చెప్పండి అన్నాడు. ఈ నగరంలోనే విష్ణు శర్మ అనే గురువు ఉన్నాడు. ఆయన సమస్త కళలను కాచివడబోశాడు. అంతేకాదు, ఆయన అమిత సులువుగా విద్యాబోధన చేయగలడు. ఆయనకు మహారాజు గారు తమ కొడుకులను అప్పగించినట్లయితే అతి శీఘ్ర కాలంలో ఆయన వారిని రాజనీతిలోనూ ప్రపంచ జ్ఞానంలోనూ ఆరితేరేట్టు చేయగలడు అని ఒక మంత్రి సలహా ఇచ్చాడు. రాజు విష్ణు శర్మను పిలిపించి తన కొడుకులను రాజనీతి, వివేకము నేర్పించినట్లయితే 100 గ్రామాలు బహుమానంగా ఇస్తానన్నాడు. మహారాజా, నేను విద్యను విక్రయించను, 80 ఏళ్ల వాణ్ణి, నాకు ధనంతో పని లేదు. అడిగిన వారికి విద్యాదానం చేయటం నా విధి. 6 మాసాల్లో నేను మీ పిల్లలకు రాజనీతి, వివేకం కలిగిస్తాను అన్నాడు విష్ణు శర్మ. రాజు సంతోషించి తన పిల్లలను ఆయనకు అప్పగించాడు. ఆయన వారికి పంచతంత్రం అనేది 5 భాగాలుగా చెప్పాడు. ఆ భాగాలు ఏవంటే మిత్రభేదం, మిత్రలాభం, సంధి, విగ్రహం, అసంపీషకం. ఈ 5 అన్నమాట. విష్ణు శర్మ చెప్పిన ఈ పంచతంత్రాల ద్వారా రాజకుమారులు 5 మాసాల్లో రాజనీతిలోనూ లోకజ్ఞానంలోనూ ఆరితేరిన వారయ్యారు. సరే, ఆ కథలు ఎలా ఉన్నాయి ఏమైనా దాని గురించి ఇప్పుడు చూద్దాం. ముందుగా సింహము, ఎద్దు అనే కథ గురించి చెప్పుకుందాం. దక్షిణ భారతదేశంలో మహిళారూప్యం అనే నగరంలో వర్ధమానుడనే వర్తకుడు ఉండేవాడు. ఆయన గొప్ప ధనికుడు, నీతిపరుడు, దాత కూడాను. ఆయన ధనాన్ని తేలికగా సంపాదించి వివేకంతో ఖర్చు చేసేవాడు. ఒకనాడు ఆయన 2 ఎడ్ల బళ్ల మీద ఖరీదైన వర్తకుసరులు వేసుకుని యమునా నది తీరాన గల మధురా నగరానికి బయలుదేరాడు. ఒక బండి కట్టిన నందికం, సంజీవకం అనేవి మేలైన ఎద్దులు. కొన్నాళ్లకు బిడారు యమునా తీరాన గల అడవిని చేరుకుంది. ఆ అడవిలో అనేక రకాల చెట్లు, అడవి జంతువులు ఉండేవి. అక్కడ సంజీవకం అనే ఎద్దు బురద నేల మీద కాలు జారి మడమ విరిగి పడిపోయి కదలలేకపోయింది. బండివాడు వర్ధమానుడికి ఈ సంగతి చెప్పాడు. వర్ధమానుడు ఎంతో చింతించి 5 రోజుల పాటు ప్రయాణం నిలిపి సంజీవకానికి చికిత్సలు చేయించాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఆయన శీఘ్రంగా మధుర చేరుకొని పని చూసుకోవాల్సి ఉండటం చేత సంజీవకానికి బండివాడిని మరొక సేవకుడిని తోడు ఉంచి తగినంత మిగతా డబ్బు వారికి ఇచ్చి ఎద్దును శ్రద్ధగా సంరక్షించి బాగు కాగానే నా వద్దకు తీసుకురండి. ఒకవేళ అది చావటం జరిగితే దానికి శ్రద్ధగా దహన సంస్కారాలు జరిపి మీరు వచ్చేయండి అన్నాడు. ఇలా చెప్పి ఆయన తన బళ్లను, సరుకులను మధురకు తరలించుకొని వెళ్ళిపోయాడు.
ఆ ఇద్దరు మనుషులు ఒంటరిగా అడవిలో ఉండటానికి భయపడి ఎద్దును అక్కడే వదిలేసి మర్నాడు యజమానిని చేరుకొని ఎద్దు చచ్చిపోయిందని చెప్పారు. అయితే అదృష్టవశాన సంజీవకం కోలుకుంది. అది క్రమంగా లేచి కుంటుతూ తిరగసాగింది. అది నింపాదిగా నడుచుకుంటూ అరణ్యం గుండా యమునా నది ప్రవహించే చోటుకు చేరుకుంది. అది నది ఒడ్డున గల పుష్టికరమైన గడ్డిని మేసి స్వచ్ఛమైన నదీ జలం తాగి త్వరలోనే బలాన్ని ఆరోగ్యాన్ని పొంది శివుడి వాహనమైన నందికి సమానంగా తయారైంది. ఆ అరణ్యంలోనే పింగళకం అనే సింహము నక్కలకు ఇతర జంతువులకు పరివారంగా పెట్టుకొని నివసిస్తుంది. ఆ సింహం ఒకనాడు యమునలో నీరు తాగబోయి సంజీవకం పెట్టిన పెద్ద రంకె విని అలాంటి భయంకరమైన ధ్వని చేసే ప్రాణి ఏమై ఉంటుందో తెలియక బెదిరిపోయింది. అది తన భయాన్ని పైకి తెలియనివ్వక నీరు తాగే ప్రయత్నం మాని మర్రి చెట్టు కింద తన నివాసానికి తిరిగి వచ్చి జరిగిన దాని గురించి ఆలోచించసాగింది. ఇతర మృగాలు దాన్ని పరివేష్టించి ఉన్నాయి. భయపడినప్పటికీ దాని గాంభీర్యం తగ్గలేదు. మృగరాజుకు మనిషి రాజుల్లాగా అభిషేకము, దుస్తులు, చదువులు అవసరం లేదు. ప్రకృతి దాన్ని రాజుగా సృష్టించింది. సింహం వెంట ఉన్న జంతువులలో కరకటము, దమనకము అనే 2 నక్కలున్నాయి. అవి పూర్వం సింహం వద్ద కొలువు చేసిన జంతువుల యొక్క బిడ్డలన్నమాట. ప్రస్తుతం వాటికి పదవి లేదు. సింహం నది దాకా వెళ్ళి నీళ్లు తాగకుండా తిరిగి రావటం దమనకం గమనించింది. అది తన తోబుట్టువైన కరకటాన్ని ఎడంగా తీసుకుపోయి, మన ఏలిక అయిన పింగళాన్ని చూసావా, నీరు తాగటానికి యమున వద్దకు వెళ్ళింది. నీరు తాగకుండా ఆకస్మికంగా ఎందుకు తిరిగి వచ్చింది? దాని మొహం దీనంగానూ బాధగానూ ఎందుకుంది అన్నది. దాని కరకటం, తమ్ముడు, రాజుకు సంబంధించిన విషయాల్లో జోక్యం కలిగించుకోకు. అలా చెప్పల చిత్తంతో లేనిపోని విషయాల్లో జోక్యం కలిగించుకొనే వాళ్ళు శీల పీకిన కోతిలాగా వెంటనే నశించిపోతారు అన్నది. అదేలాగా అన్నది దమనకం. కరకటం శిల్పికోతి కథ ఇలా చెప్పింది. ఒక నగరం వెలుపల ఒక వర్తకుడు ఆలయం కట్టిస్తున్నాడు. ప్రతిరోజు మధ్యాహ్నం వేళ పనివాళ్ళు తిండి తినటానికి నగరానికి పోతారు. ఆ ప్రదేశం అంతటా పెద్ద పెద్ద దుంగలను రంపాలతో కోస్తారు. నాడు కట్టుతూ ఉన్న దేవాలయం దగ్గరికి కోతుల మంద వచ్చింది. ఒక బ్రహ్మాండమైన మాను సగం కోసి ఉంది. పనివాళ్ళు కోత ఆగిన చోట దుంగలలో ఒక శీలను గుచ్చారు. కోతులన్నీ గెంతుతూ ఆడుతూ ఉంటే ఒక చిలిపి కోతి ఆ శీలను చూసి, ఇది ఇక్కడ ఎందుకుంది అనుకొని శీలను 2 చేతులతో పట్టి బలం కొద్దీ పెరిగింది. శీల లాగగానే ఎడంగా ఉన్న దుంగ భాగాలు కలుసుకున్నాయి. కోతి వాటి సందున నలిగి చచ్చిపోయింది. కరకటం ఈ కథ చెప్పి, అందుకే నువ్వు లేనిపోని విషయాల జోలికి పోవద్దన్నాను పిచ్చివాడా. మనకు కొలువు లేకపోయినా ప్రభువు వదిలిన ఆహారం తిని బాగానే బతుకుతున్నాం కదా, ఈ కాస్త పోగొట్టుకోవటం దేనికి అన్నది. కరకటం కోతి కథ చెప్పగానే దమనకం ఇలా అంది. అన్నా, మన స్వార్థమే చూసుకుంటూ ఏదో విధంగా పోసుకోవటమే లక్ష్యంగా పెట్టుకున్నవాడు పైకి రాలేడు. కడుపు నిండిన మాత్రాన ఉత్తమ జీవితం అలవడదు. చివరకు కాకి కూడా తన ముక్కుకు అందిన చెత్త తిని కడుపు నింపుకుంటుంది. మిత్రులకు, గురువులకు, వృద్ధులకు, ఆపదలో ఉన్న వారికి ఉపకరించని జీవితం ఏమి జీవితం? ఒక ఎముక దొరికితే దానితో కడుపు నిండకపోయినా కుక్క సంతృప్తి చెందుతుంది. తోకాడిస్తూ నోరు తెరిచి వెల్లెలికలా పడి తిండి కోసం ప్రాధేయపడే జంతువును చూసి మనం ఎలా హర్షించగలం? ఏనుగలా కాదు, అది ఆత్మాభిమానం కలది. ఎంతో బతిమాలితే కానీ ఏమీ తినదు. సింహం తన పంజాకు అందుబాటులో ఉన్న నక్కను కూడా కొట్టదు. అది మదపుటేనుగును మాత్రమే చంపుతుంది. చంపటంలో కూడా ప్రకృతి ధర్మం ఉంటుంది. అలాంటప్పుడు జీవించటంలో ఇంకెంత ఉండవచ్చు? చిన్న గుంట త్వరగా నిండుతుంది. అలాగే హీనులు కొద్ది ఆర్జనతో తృప్తిపడతారు. మంచి చెడ్డలకు, ఉచ్చనీచాలకు తేడా లేకపోయినా సంస్కారం సంపాదించిన మనం విధిని ధిక్కరించక పశు ప్రవృత్తి తృప్తి చెందున మానవ మృగాలుగా ఉండిపోతారే తప్ప వారికి జంతువులకు తేడా ఏమిటి అని అంది. కానీ ఇందులో మన కర్తవ్యం ప్రసక్తి ఏముంది? మనం సింహం కింద కొలువు చేయటం లేదు కదా అన్నది కర్కట. ఉద్యోగాలు ఉంటాయి, ఊడతాయి. కర్తవ్యం మటుకు ఎల్లప్పుడూ ఉంటుంది. అర్హులకు పదవులు అవకాశం లేకపోలేదు. అనర్హులే త్వరగా తమ పదవులను కోల్పోతారు. క్రియకు గౌరవాలు మన అర్హతను బట్టే కలుగుతాయి. రాయిని కొండ మీదకి ఎక్కించడం కష్టం, కిందికి దొర్లించడం తేలిక. అలాగే గౌరవ మర్యాదలు సంపాదించడం శ్రమతో కూడిన పని. అవటలుగా ఉండిపోవటానికి ఏ శ్రమ అవసరం లేదు అన్నది దమనకం. సరే, ఇంతకు నీ ఉద్దేశం ఏమిటి?
మన ఏలికైన సింహాన్ని ఏమడుగుదామనుకుంటున్నావు అని కరకటం అడిగింది. మన ఏలిక దేన్నో చూసి కానీ ఏదో విని కానీ భయపడుతున్నట్లుంది. దాని భయం చూసి దాని మృతులైన మిగిలిన మృగాలు భయపడ్డాయి. మన ఏలికకు ఏం చేయటానికి పాలు పోకుండా ఉంది అన్నది దమనకం. సింహం వద్దకు వెళ్ళి నువ్వు భయపడ్డావు అని చెప్పడం ప్రమాదం, అందుచేత మాట్లాడక ఊరుకో అన్నది కరకటం. ధైర్యం గల వారికి ప్రమాదం భయం ఉండదు. రాజుకు హితమైనది అడగకపోయినా చెప్పడం పౌరుడి ధర్మం. అదీ కాక రాజుగారి మన్నలను పొందగోరే వాళ్లకు రాజుకు సన్నిహితంగా ఉండాలి. రాజుకు సన్నిధుడై మసలేవాడు రాజుగారి తత్వంగా గ్రహిస్తాడు అన్నది దమనకం. సరే, నీకంత పట్టుదలగా ఉంటే వెళ్ళు, కానీ జాగ్రత్తగా ఉండు సుమా. మన ఇద్దరి అదృష్టము నీ విజయం మీద ఆధారపడి ఉంది అన్నది కరకటం. దమనకం తన అన్నకు నమస్కారం చేసి పింగళం వద్దకు వెళ్ళింది. పింగళకం దమనకాన్ని చూసి దాన్ని నా దగ్గర రానియండి, అది నా పాత మృతుడి కొడుకు అని తన అనుచరులతో అంది. దమనకం సింహం సన్నిధికి వచ్చి సింహానికి నమస్కరించి సింహం అనుమతితో కూర్చుంది. కులాసాగా ఉన్నావా? ఇంతకాలం నాకు కనబడలేదేం? ఇప్పుడు రావడానికి కారణం ఏమిటి అని పింగళకం అడిగింది. ఏలిక పిలవనంపకపోయినా రావటం నా ధర్మమని తోచింది. నా వంటి అల్పుడి వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. తరతరాలుగా తమను కొలిచిన వాళ్ళు కావటం చేత మంచి కాలంలోనూ కష్టకాలంలోనూ మాకు తమరిని అనుసరించడం విధిదాయకం. నన్ను ఇంతకాలం ఎందుకు చూడరాలేదు అని తమరు అడిగారు. నన్ను తమరు తమ మంత్రివర్గంలో చేర్చారా? ఆలోచనకు రమ్మని పిలిచారా? మృతుల్లో అర్హులెవరో అనర్హులెవరో యజమాని గ్రహించినప్పుడు అర్హులైన వారు యజమానులకు దూరంగా ఉండిపోతారు అన్నది దమనకం. నక్క ఇంతకు నువ్వు చెప్పదలిచిందేమిటి అన్నది పింగళకం. నక్కనని నన్ను తమరు చిన్న చూపు చూడొద్దు. మేలైన పట్టు పురుగుల నుంచే తేనె వస్తుంది, రాతి నుంచి బంగారం వస్తుంది, ఎర్ర నుంచి అగ్ని వస్తుంది. దీన్ని బట్టి జన్మలో ఏమీ లేదు, గుణం ప్రధానం అని తెలుస్తుంది. అందుచేత నన్ను తమరు హీనంగా చూడొద్దు. నేను విశ్వాసపాత్రుణ్ణి, ఇతరులాగా స్వలాభం చూసుకునేవాణ్ణి కాను అన్నది దమనకం. నాకు తెలీదా ఇవాళ నీ రాక కారణం ఏమిటో చెప్పు అన్నది పింగళకం. నేనొక ముఖ్య విషయం తమతో చర్చించాలి. ప్రభువుల వారు నీరు తాగటానికి నది వద్దకు వెళ్ళి అంతలోనే తాగకుండా ఎందుకు తిరిగి వచ్చారు అని దమనకం అడిగింది. తన భయం గురించి ఈ నక్కకు తెలియనివ్వటం మంచిది కాదని, ప్రత్యేకించి కారణం ఏమీ లేదు, తాగబుద్ధి కాలేదు అన్నది పింగళకం. చెప్పకూడని రహస్యమైతే పోనీయండి, అన్ని విషయాలు అందరితోనూ చెప్పదగినవి కావు అన్నది దమనకం. దమనకం బుద్ధి సూక్ష్మతో గురి కుదిరి పింగళకం, మన అరణ్యంలోనికి ఒక భయంకరమైన మృగం వచ్చింది. దాని రంకె మహాభయంకరం. నేను ఈ అరణ్యాన్ని విడిచిపెట్టి పోదామనుకుంటున్నాను అన్నది. అదేమిటి? ఏలిన వారు ధ్వనికే భయపడుతున్నారా? మన పూర్వీకులు కష్టపడి సంపాదించిన ఈ అరణ్యాన్ని విడిచిపుట్టడం భావ్యమా? అదీకాక ధ్వనులన్నీ ప్రమాదం కలిగించవు. వింటాము, తుఫాను ధ్వని వింటాము, కానీ ఇవి మన కీడు చేయవు. ధైర్యశాలి దేనికి భయపడడు, విధి కూడా జడియడు. మీరు ధైర్యంగా ఉండండి. మీరు విన్న రంకెను లక్ష్య పెట్టకండి. మీరు రణదుందువి కథ వినలేదా అన్నది దమనకం. ఏమిటా కథ అని పింగళకం అడిగింది. దమనకం ఇలా చెప్పింది. ఆకలిగొన్న ఒక నక్క ఆహారం కోసం వెతుకుతూ యుద్ధభూమికి వెళ్ళింది. అక్కడ దానికి ఒక భయంకరమైన ధ్వని వినిపించింది. నక్క భయపడి చచ్చంరా దేవుడా అనుకుంది. తీరా చూస్తే ఒక చెట్టు కింద కొమ్మకు ఒక రణదుందివి కట్టి ఉంది. గాలికి కొమ్మలు కదిలి దాన్ని కొట్టడం చేత ధ్వని వస్తుంది. దాని నిండా మాంసం ఉంటుంది, తినవచ్చుననుకొని ఆ నక్క దాన్ని ఒక పక్క నుంచి కొరికి రంధ్రం చేసింది. కానీ దుందివిలో కొయ్య చర్మం తప్ప నక్కకు ఏమీ కనిపించలేదు. దమనకం ఈ కథ చెప్పి ధ్వనులను బట్టి ఏమీ నిర్ణయించరాదు అన్నది. దమనకం చెప్పిన నక్క కథ విని సింహంరాజు పింగళకం, కానీ మన పరివారమంతా భీతి చెంది అరణ్యం నుండి పారిపోవాలనుకుంటున్నారు అన్నది. స్వామి, అది వారి తప్పు కాదు, రాజును బట్టే ప్రజలు. మీరు ధైర్యం వహించి ఇక్కడే ఉన్నట్లయితే నేను వెళ్ళి ఆ భయంకరమైన రంకె వేసిన ప్రాణి యొక్క తత్వం తెలుసుకొని వస్తాను. ఆ తర్వాత తమ చిత్తం అన్నది దమనకం. వెళ్ళి కనుక్కురా, అయితే నీకు అక్కడికి వెళ్ళే ధైర్యం ఉందా అని పింగళకం అడిగింది. యజమాని అనుమతిస్తే మంచి సేవకుడైన వాడు సంశయిస్తాడా? సముద్రాల్లో దూకుతాడు, అగ్నిలో చొరబడతాడు అన్నది దమనకం. అయితే వెళ్ళిరా, శుభమస్తు అన్నది పింగళకం. దమనకం సింహానికి నమస్కరించి రంకె వినిపించిన యమునా నది దిక్కుగా బయలుదేరింది. పింగళకం చాలా ఆలోచించింది. నేను నా భయాన్ని వీడికి తెలియనివ్వటం పొరపాటయిందా? వీడు వెళ్ళి ఆ భయంకర మృగాన్ని తెచ్చి మోసంతో నన్ను చంపడు కదా.
ఆశ్రమం లభించని సేవకులు ఎంత పనైనా చేస్తారు, నేను మరెక్కడైనా వేచి ఉంటాను అనుకుంది. ఇలా అనుకుని పింగళకం ఆత్మరక్షణకు అనువైన చోటికి వెళ్ళి నమ్మిన బలవంతుడు బలహీనుడికి కూడా ఓడిపోతాడు, జాగ్రత్త కదా, బలహీనుడు బలవంతుడికి కూడా లొంగడు అనుకుంది. ఈ లోపల దమనకం వెళ్ళి రంకెలు పెడుతున్న సంజీవకాన్ని చూసి అది మామూలు ఎద్దేనని తెలుసుకుని ఆశ్చర్యపోయింది. పింగళానికి గల భయాందోళనలు ఆధారం చేసుకొని దాన్ని తన ఆధీనంలో ఉంచుకోవటం తేలిక అని అది అనుకుంది. వృద్ధులు తమ యజమానికి క్లిష్ట సమస్యలు కలగాలని కోరుకుంటారు, ఎందుకంటే వాటిని పరిష్కరించే మిష మీద తాము లాభం పొందవచ్చు. ఏ సమస్యలు లేని రాజుకు మంత్రాలోచన చేసేవారితో ఏం పని? ఆరోగ్యవంతుడికి వైద్యులు ఔషధాలు ఎందుకు? దమనకం పింగళకం వద్దకు తిరిగి వెళ్ళింది. ఏమిరా అబ్బి, ఆ భయంకర మృగాన్ని చూసావా అని పింగళకం అడిగింది. తమ దయవల్ల చూశాను. చూసి ఆ మృగంతో తమ పరాక్రమల గురించి చెప్పాను. తమకు జోహార్లు అర్పించమన్నాను. నేను వెళ్ళి అతన్ని తమ సన్నిధి తెచ్చి తమకు పాదాక్రాంతుని చేస్తాను అన్నది దమనకం. పింగళకం ఈ మాట విని అమితానందం చెంది, వెళ్ళు, వెంటనే అతగాన్ని తీసుకురా అన్నది. దమనకం సంజీవకం వద్దకు వెళ్ళి, ఇలారా తెంపరి ఎద్దు, ఇంత అమర్యాదగా మాకు చికా కలిగిస్తూ ఈ నది ఒడ్డున ఎందుకు రంకెలు వేస్తున్నావు? మా రాజు పింగళకం గారు తెలుసుకోగోరుతున్నారు అన్నది. బాబాబు, ఎవరు నువ్వు? ఈ పింగళకం అన్నది సంజీవకం. ఏమిటి, మా రాజు పింగళకాన్నే ఎరగవా? చెబితే గడగడలాడిపోతావు. ఆయన ఒక గొప్ప సింహం, వనరాజు. అన్ని జంతువులు ఆయన పరివారం. ఆయన పెద్ద మర్రి చెట్టు కింద కొలువు తీరి ఉంటారు. ఈ అరణ్యంలో ఉండే సమస్త ప్రాణులకు ఆయన యజమాని అన్నది దమనకం. ఈ మాటలు విని సంజీవకం భయపడి దమనకంతో, బాబాబు, నువ్వు మంచివాడిలాగున్నావు, నన్ను వారి దగ్గరికి తీసుకుపోవలిస్తే ఉంటే ముందుగా వారి నుంచి నాకు అభయం ఇప్పించు అన్నది. నీ కోరిక సబవుగానే ఉంది, రాజుల చిత్తం అగాధం, నువ్వు ఇక్కడే ఉండు అని దమనకం పింగళకం వద్దకు పోయి, మహారాజా, ఆ జంతువు సామాన్యుడు కాదు, సాక్షాత్తు శివుడి వాహనమట. శివాజ్ఞతో ఈ వనంలో మేతమేస్తున్నట్లు చెప్పాడు అన్నది. పింగళకం ఈ మాట విని దడుచుకొని, నాకు ముందే తెలుసా అబ్బి, ఈశ్వరుడి అనుమతి లేకుండా ఈ వనంలో స్వేచ్ఛగా తిరుగుతూ భయంకరంగా రంకెలు పెట్టజాలడు. ఇంతకు నువ్వు అతనితో ఏమన్నావు అన్నది. మా రాజు సాక్షాత్తు పార్వతీదేవి వాహనం. పార్వతీదేవే మా రాజుకు ఈ వనాన్ని ఇచ్చింది. నువ్వు ఇక్కడికి అభ్యాగతిగా వచ్చిన వాడివి, అందుచేత నువ్వు మా రాజును కలుసుకొని వారితో సంధి చేసుకుని సఖ్యంగా తిని తాగు తిరుగు ఆడు, వారి అనుమతితో జీవించు అన్నాను. అందుకు అతను ఒప్పుకొని తమ వద్ద నుండి అభయం తెమ్మన్నాడు. ఇస్తారో ఇవ్వరో అది తమ ఇష్టం అన్నది దమనకం. ఈ మాటలకు పింగళకం మహా సంతోషపడి, బేష్రా అబ్బి బేష్, అతడికి అభయం ఇచ్చాను, వెళ్ళి పిలుచుకురా అన్నది. సంజీవకాన్ని తీసుకురావటానికి వెళ్ళేటప్పుడు దమనకం హృదయం ఆనందంతో పొంగిపోయింది. రాజుకు తనపైన అనుగ్రహం కలిగింది. రాజానుగ్రహం పాయసం లాంటిది, చలిలో కుంపట్ లాంటిది, ఆప్తులను కలుసుకోవడం లాంటిది. దమనకం సంజీవకాన్ని చేరుకొని, మిత్రమా, నీ ఎడమ రాజు అనుగ్రహం ఇచ్చాడు, ఆయన నీకు అభయం ఇచ్చారు, నువ్వు ఇక నిశ్చింతగా నా వెంట రావచ్చు. కానీ గుర్తుంచుకో, నీకు రాజానుగ్రహం సంపాదించింది నేను, నువ్వు నా చెప్పు చేతుల్లో ఉండాలి. రాజుకు ఆత్మీయుణ్ణి అని విరవీగక పరిపాలనంతా నా చేతుల మీదుగా జరగని. అలా చేస్తే ఇద్దరికీ సుఖం ఉంటుంది. ఒకడు వేట మృగాన్ని కదిలిస్తాడు, రెండవ వాడు దాన్ని కొడతాడు, ఇద్దరూ కలిసి దాన్ని పంచుకుంటారు. అది వేట ధర్మం. అదీగాక నువ్వు నాకు అసంతృప్తి కలిగించావంటే నశిస్తావు. రాజభృతులను సంతోషపెట్టని వాళ్ళు వెనకటి దంతులుడిలాగా భంగపాటు చెందుతారు అన్నది. అదెలాగా అని సంజీవకం దమనకాన్ని అడిగింది. దమనకం దమనకం దంతులి కదా ఇలా చెప్పింది. వర్ధమాన నగరంలో దంతిలుడు అనే ఒక గొప్ప వర్తకుడు ఉండేవాడు. ఆయన నగరపాలకుడుగా ఉండి నగరానికి సంబంధించిన విషయాలన్నీ చూసేవాడు. ఆయన రాజుగారి సొంత ఖర్చు వెచ్చాలు కూడా చూసేవాడు. ఆయన అటు రాజుగారిని ఇటు ప్రజలను కూడా సంతోషపెట్టి అందరి మన్నలను పొందుతూ వచ్చాడు. రాజుకు హితుడై వాడిని ప్రజలు ఉద్దేశిస్తారని, ప్రజలకు హితుడైన వాడిని రాజు ఉద్దేశిస్తాడని, రాజక్షేమానికి ప్రజాక్షేమానికి వైరుధ్యం ఉండటం చేత ఉభయలను తృప్తిపరచడం చాలా అరుదని చెప్తారు. కానీ దంత్రులు అలాంటి అరుదైన మనిషి.
ఒకప్పుడు దంతులుడు తన కుమార్తె వివాహం జరిపాడు. దానికి ఆయన పౌరులను, రాజోద్యోగులను ఆహ్వానించి విందు భోజనాలు పెట్టి విలువైన బట్టలు పెట్టి పంపేశాడు. వివాహం పూర్తయిన తర్వాత ఆయన వధూవరులను ఆశీర్వదించడానికి రాజును, ఆయన భార్యలను ఆహ్వానించాడు. వారు ఆహ్వానం అందుకున్నారు. ముందుగా దివాణం నుంచి అనేక మంది ఉద్యోగులు, నౌకర్లు దంతులుడి ఇంటికి వచ్చారు. వారిలో రాజుగారి ఇంట కసు ఊడ్చేవాడు గోరబుడు అనేవాడు కూడా ఉన్నాడు. గోరబుడు మానమర్యాదలు పాటించక రాజపురోహితుడు కొరకు ఏర్పాటు చేసిన ఆసనంలో వెళ్ళి కూర్చొని లేవ నిరాకరించాడు. అందుచేత దంతులుడు వాణ్ణి బయటకు గెంటించాడు. తర్వాత రాజు తన రాణులతో సహా వచ్చి దంతులుడు చేసిన సత్కారాలు పొందారు. తనకు జరిగిన అవమానానికి ఉడికిపోతూ గోరకుడు ఆ రాత్రి నిద్రపోలేదు. వాడు ఇలా ఆలోచించాడు, ఈ అవమానానికి ప్రతిక్రియ ఏమిటి? దంతుడిపై రాజుకు ఆగ్రహం తెప్పించి అవమానం పాలు చేయగలనా, లేక నేను ఏమీ చెయ్యలేక అవమానంతో కృషించి పోవలసిందేనా? పగ తీర్చుకోలేకుండా ఆగ్రహం చెందేవాడు సిగ్గుమాలినవాడు. పెనం మీద వేసిన ఆవగింజ ఎంత ఎగిరిపడినా పెనాన్ని విరగ్గొట్టలేదు. నేను కసు ఊడ్చేవాణ్ణి కాబట్టి, ఆయన కోటీశ్వరుడు కాబట్టి, నగర పాలకుడు కాబట్టి నన్ను అవమానించి ఆయన తప్పించుకున్నాడు. ఈ విధంగా వాడు ఆలోచించాడు. రాజుగారు పక్క వదలక ముందే రాజుగారి సైనాగారం చిమ్మటం గోరకుడి పని. ఇది జరిగిన మర్నాటి ఉదయం రాజుగారు నిద్రలేచి ఇంకా పక్క మీదనే ఉండగా గోరకుడు గది చిమ్ముతూ దంతులుడి పెద్ద రాణి గారిని ఆలింగనం చేసుకోవటం ఎంత సాహసం అని గొణుక్కున్నాడు. ఈ మాటలు విని రాజు చివాలన లేచి, ఒరే, నువ్వు ఇప్పుడు గుణిగింది నిజమా? దంతులుడు పెద్ద రాణిని కౌగలించుకున్నాడా అని అడిగాడు. దొర రాత్రి నిద్రపోయి పొద్దుపోయి పాచికలాడుతూ మేలుకొని ఉండటం చేత నిద్రమత్తులో జోగుతూ ఏమన్నానో నాకే తెలీదు అన్నాడు గోరకుడు. రాజు తనలో రాణులుండే గదుల్లోనికి వెళ్లే పరపురుషులు దంతులుడు, ఈ గోరకుడు మాత్రమే. అందుచేత దంతులుడు పెద్ద రాణిని ఆలింగం చేసుకోవటం ఈ గోరకుడి కంట పడి ఉండవచ్చు. నిన్న సాయంకాలం దంతులుడు పెద్ద రాణి పట్ల మిగిలిన రాణుల పట్ల కన్నా హెచ్చు శ్రద్ధ చూపటం, ఆవిడ అతనితో కొంచెం హెచ్చు చనువుగా ఉండటము గమనించి అదంతా లాంఛనం అనుకున్నాను. కానీ వీడు అనే మాటలను బట్టి అందులో విశేషార్థం కనిపిస్తుంది. తాగుబోతుల నోట, నిద్రపోయే వారి నోట రహస్యాలు బయటపడతాయి. అనేక మంది భార్యలు ఉండటం చేత నేను పెద్దరాణి పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్న మాట నిజమే. అందుచేత ఆమె దంతులుడి ప్రేమ కోసం ఆశపడి ఉండవచ్చు. నాకు ఎంత కష్టం వచ్చింది అనుకొని దంతులుణ్ణి రాజభవన్లో అడుగు ఇవ్వద్దని ద్వారపాలకు ఉత్తర్వు ఇచ్చాడు. ఆ ఉదయం దంతులు ఎప్పటిలాగే రాజభవనానికి వచ్చి ద్వారపాలకులు తమను లోనికి పోనివ్వకపోవటం చూసి ఆశ్చర్యపడి, నన్ను లోపలికి పోవద్దనడానికి మీకు ఎన్ని గుండెలు అన్నాడు. అయ్యా, మాపై కోపడకండి, ఇది రాజుగారి ఉత్తర్వు అన్నారు వాళ్ళు. రాజుగారి ఉత్తర్వా? ఆయన అలాంటి ఉత్తర్వు ఒక్కనాటికి ఇవ్వడు అన్నాడు దంతులుడు. సరేలేండి, రాజుగారికి మీ మీద ఎందుకో కోపం వచ్చి ఉండాలి. ఆయన ఉత్తర్వు ఇచ్చారు, దాన్ని పాలించడం మా విధి కదా అన్నారు ద్వారపాలకులు. రాజుగారికి తనపై కలిగిన అకారణ క్రోధానికి దంతులుడు నిర్ఘాంతపోయి తనలో ఇలా అనుకున్నాడు. డబ్బు రావటంతో గర్వించని వాడు, భోగలాల్స వల్ల ఏదో ఒక చిక్కు రానివాడు, రాజుగారి ప్రేమకు నిజంగా పాత్రుడైన వాడు, చావు తప్పించుకున్నవాడు, గౌరవం పొందిన యాచకుడు ఉండడని పెద్దలు చెప్తారు. కాకిలో ఔచిత్యము, జూదరిలో నిజము, తాగుబోతులో వేదాంతము ఎవరు చూశారు? నేను రాజుకు కానీ రాజబంధువులకు కానీ కల్లో కూడా ఎలాంటి అన్యాయం చేసేరుగానే రాజుకు నాపై ఆగ్రహం ఎలగలిగిందబ్బా అనుకున్నాడు. దంతిలుడు నిస్సారుడై నిలబడి ఉండటం చూసి గోరకుడు ద్వారపాలకులతో, నన్ను ఈయనగారు బయట గెంటినట్టే మీరు ఈయనగారిని బయట గెంటండి అన్నాడు. ఇది విని దంతులుడు ఈ గోరకుడే దీనికంతకు కారకుడని గ్రహించి ఆ రాత్రి గోరకుడిని తన ఇంటికి పిలిచి వాడికి మేలైన బట్టలు పెట్టి, నాయనా, నేను నిన్ను పొగరెక్కి అవమానించలేదురా. రాజపురోహితుడు ఆసనం మీద కూర్చొని దిగమంటే దిగక చేజేతుల అవమానం తెచ్చిపెట్టుకున్నావు అన్నాడు. గోరకుడు తనకు పెట్టిన బట్టలు చూసి మహదానందం చెంది, ఆ అవమానం అప్పుడే పోయిందిలేండి, రాజుగారికి మీ మీద అనుగ్రహం కలిగేట్టు ఎలా చేస్తానో చూడండి అని వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం రాజుగారు పక్క మీద మేలుకొని పడుకొని ఉండగా గోరకుడు గది చిమ్ముతూ, రాజుగారికి ఇంగిత జ్ఞానం లేదే, దొడ్డికి వెళ్ళి దోసకాయలు తింటాడా అని గొణగాడు. రాజుగారు ఆ మాటలు విని గోరకుడిని దగ్గరకు పిలిచి, ఎందుకురా అబద్ధాలు ఆడుతున్నావు? మరొకటిదైతే చంపేసి ఉందును, నేను దొడ్డికి పోయి దోసకాయలు తినగా నువ్వు చూసావా అని అడిగాడు.
దొర, రాత్రి చాలా పొద్దుపోయిందాకా పాచికలాడటం చేత నిద్రమత్తు ఉన్నానేమో నాకే తెలియదు, క్షమించండి అన్నాడు గోరకుడు. వాడి మాటలకు ఏమీ విలువలేదని రాజుకు తెలిసిపోయింది. దంతులుడికి తాను చాలా అన్యాయం చేశాడు. అతను చాలా పెద్ద మనిషి, తప్పుడు పనులు చెయ్యడు. అదీ కాక దంతుల్ని ఒకరోజు రానివ్వకపోయేసరికి దివాణం పనులు, నగరం పనులు అస్తవ్యస్తమైపోయాయి. అందుచేత రాజు దంతుల్ని పిలువనంపి ఆయనకు మంచి బట్టలు, కానుకలు ఇచ్చి ఎప్పటిలాగే పదవిలో ఉండనిచ్చాడు. దమనకం చెప్పిన దంతులుడి కథ విని సంజీవకం, నువ్వు చెప్పిన కథ సరిగానే ఉంది, అందుచేత నువ్వన్నట్లే కానీ అన్నది. తరువాత దమనకం సంజీవకాన్ని పింగళం వద్దకు తీసుకుపోయి, మహారాజా, ఇదిగో సంజీవకం, ఆ పైన దేవర చిత్తం అన్నది. సంజీవకం పింగళానికి ప్రణామం చేసి ఎంతో నమ్రతగా ఎదుట కూర్చుంది. పింగళకం వాడి భయంకరము అయిన గోళ్ళు గల బలమైన తన కుడి పంజా చాచి, స్వాగతం, నీ ఆరోగ్యం ఎలా ఉంది, నువ్వు ఈ అరణ్యానికి ఎందుకు వచ్చావు అని అడిగింది. తాను వర్ధమానుడి బిడారు వెంట వచ్చి ఒంటరిగా దిగబడిపోవటము, తర్వాత జరిగినది యావత్తూ సంజీవకం సింహానికి చెప్పింది. మిత్రమా, నీకు ఎలాంటి భయమూ వద్దు. నీవు నీ ఇచ్ఛానుసారం ఈ అరణ్యంలో జీవించు, కానీ ఎల్లప్పుడూ నా కనుచూపు మేరలో ఉండు. ఎందుకంటే నేను కనిపెట్టి ఉండలేనప్పుడు నీకు అపకారం చేసే క్రూరమృగాలు పాపభీతి లేనివి ఈ అరణ్యంలో చాలా ఉన్నాయి అన్నది పింగళకం. చిత్తం అని సంజీవకం యమునా నదికి వెళ్ళి కడుపు నిండా నీరు తాగి వెనుకటిలాగా యథేచ్ఛగా నిర్భయంగా అరణ్యంలో సంచరించసాగింది. రోజులు గడిచే కొద్దీ పింగళానికి సంజీవకానికి మధ్య స్నేహబంధం దృఢం కాజొచ్చింది. పింగళకం ప్రతిదీ సంజీవకాన్ని సంప్రదించేది. సంజీవకం చాలా తెలివైనది. అది కరకటం, దమనకం మొదలైన వాటి రహస్య చర్యలు కనిపెట్టి వాటిని గురించి పింగళాన్ని హెచ్చరించింది. ఆ కారణంగా పింగళకం వాటిని దూరంగా ఉంచి సంజీవకం చెప్పే సలహాలు మాత్రమే స్వీకరిస్తూ వచ్చింది. అన్నా, కరకటం, మన నిరాశ్రయమైపోయాం కదా. పింగళానికి సంజీవకంతో కబుర్లు చెప్పటంతో ఎంతో ఆనందంగా ఉందంటే అత్తగాడు వేటకు కూడా పోవటం లేదు. అందుచేత మనకు బొత్తిగా తిండి లేకుండా పోయింది. ఏం చెయ్యాలి అన్నది దమనకం. వెళ్ళి హెచ్చరించు, రాజులు వినిపించుకోకపోయినా మంత్రులు హెచ్చరించాలి. గడ్డి తినే ఈ ప్రాణిని రాజుకు పరిచయం చేయటం నీదే బుద్ధి తక్కువ అన్నది కరకటం. నిజమే, తప్పు నాదే, రాజుది కాదు. స్వయంకృతాపరాధం. కృతాపరాధాలు ఎలా చెరుపు చేసేది దేవశర్మ కథ చెప్తుంది కదా అన్నది దమనకం. ఎలాగెలాగూ అని కరకటం అడిగింది. దమనకం ఇలా చెప్పసాగింది. ఒక మారుమూల ప్రదేశంలో జనపదాలకు చాలా దూరంగా ఒక మఠం ఉండేది. దేవశర్మ అనే యతి ఆ మఠంలో ఒంటరిగా ఉంటూ శివలింగాన్ని అర్చిస్తూ ఉండేవాడు. అనేక మంది భక్తులు ఆ మఠానికి విలువైన వస్త్రాలు దానం చేసేవారు. సర్వసంగ పరిత్యాగం చేసిన యతి అయినప్పటికీ దేవశర్మకు బంగారం మీద భ్రాంతి ఉండేది. ఒకనాడు ఆయన మారువేషం వేసుకొని విలువైన వస్త్రాలన్నింటినీ మూటగట్టి దూరాన ఉండే నగరానికి తీసుకుపోయి వాటిని బంగారానికి అమ్మి ఆ బంగారాన్ని ఒక గుడ్డ సంచిలో పెట్టి సంచిని తన చంకలో తగిలించుకొని మఠానికి తిరిగి వచ్చాడు. అటు పిమ్మట ఆయన ఎవరిని నమ్మక రాత్రింబవళ్ళు ఆ సంచిని తన చంకలోనే ఉంచుకునేవాడు. సంపదను సాధించటం కష్టం, రక్షించటం కష్టం. అది పోవటం దుఃఖం, ఖర్చు కావటం దుఃఖం. దాని మూలమే భేదం, దాని ఫలితాలు విషాదం అని ఊరికే చెప్పారా? ఆషాఢభూతి అనేవాడు దుర్మార్గుడు, పాపభీతి లేనివాడు. ఇతరులది కాజేయాలనటమే వాడి లక్ష్యం. దేవశర్మ చంకలో ఉండే బంగారం ఒకనాడు వాడి కంటపడింది. దాన్ని ఎలా కాజేయటమా అని ఆలోచించాడు. మఠం గోడలు రాతితో కట్టినవి కావటం చేత వాటికి కన్నం వేయటం సాధ్యం కాదు. కిటికీలు చాలా ఎత్తుగా ఉన్నాయి. అందుచేత ఆషాఢభూతి దేవశర్మ దగ్గర శిష్యుడిగా చేరి తీయటి కబుర్లతో ఆయనకు విశ్వాసపాత్రుడు కావాలనుకున్నాడు. ఇలా అనుకుని ఆషాఢభూతి దేవశర్మ వద్దకు వెళ్ళి పరమశివుడికి ప్రణామం అంటూ ఆయన కాళ్లపై సాష్టాంగం పడ్డాడు. తరువాత అతను దేవశర్మతో వినయంగా, మహాత్మా, జీవిత సాగరం నిరుపయోగమైనది, ఎండుగడ్డి మంటలాగా క్షణభంగురమైనది, సుఖాలు నిర్జర మేఘాలు, బంధుపుత్ర కళాత్రల కలలో భ్రాంతి. ఈ విషయం పూర్తిగా గ్రహించి మోక్ష మార్గం తెలుసుకోవటానికి తమ వద్దకు వచ్చాను అన్నాడు.
దేవశర్మ ఈ మాటలు విని, నాయన, ఇంత చిన్న ప్రాయంలో లౌకిక పటాలన్నీ వదిలించుకున్న నీవు ధన్యుడవు. యవ్వనంలో సాధించిన నిగ్రహమే నిజమైన నిగ్రహం. నన్ను మోక్షమార్గం అడిగావు. ఓం నమ శివాయ అంటూ శివుడిపై ఒక పుష్పం ఉంచిన వాడికి మరుజన్మ లేదు అన్నాడు. ఆషాఢభూతి దేవశర్మ కాళ్ళు పట్టుకొని, స్వామి, ఆ మంత్రం ఎలా ఉచ్చారణ చెయ్యాలో చెప్పి నన్ను ధన్యం చేయండి అన్నాడు. చెబుతానాయనా, అయితే నువ్వు రాత్రివేళ మఠంలోనికి రాకూడదు. యతి ప్రాపంచిక బంధాలకు దూరంగా ఉండాలి. అందుకు రాత్రివేళ ఒంటరిగా ఉండటం అవసరం. ఉపదేశం పొందిన అనంతరం నువ్వు బయట ఉన్న పర్ణకుటీరంలో పడుకో అన్నాడు దేవశర్మ. ఆషాఢభూతి, స్వామి, తమ ఆజ్ఞ శిరసావిస్తాను అన్నాడు. ఆ రాత్రి పడుకోబోయే ముందు దేవశర్మ ఆషాఢభూతికి మంత్రోపదేశం చేసి అతన్ని తన శిష్యుడిగా చేర్చుకున్నాడు. అతను రోజు గురువుగారికి కాళ్ళు చేతులు పట్టి పూజకు పూలు పత్రి తెచ్చిపెట్టి సంతోషపరిచాడు. అయినప్పటికీ దేవశర్మ తన సంకలో ఉండే సంచిని ఆషాఢభూతికి అందనిచ్చే ధోరణి ఏమీ కనబడలేదు. కాలం గడుస్తున్నది. ఈ మనిషి నన్ను పూర్తిగా ఎప్పటికి నమ్మడా? పట్టపగలే ఇతని హత్య చేయాలా, లేక విషం పెట్టనా, లేక గొడ్డును చంపినట్టు కొట్టి చంపనా అనుకున్నాడు ఆషాఢభూతి. ఇంతలో ఒక భక్తుడి కొడుకు వచ్చి దేవశర్మను మర్నాడు తమ ఇంట జరిగే యజ్ఞోపవీత ధారణకు దయచేయమని ఆహ్వానించాడు. మర్నాడు దేవశర్మ ఆషాఢభూతిని వెంట పెట్టుకుని ఆహ్వానం వచ్చిన గ్రామానికి బయలుదేరాడు. వాళ్ళు కొంత దూరం వెళ్ళేసరికి ఒక నది వచ్చింది. దేవశర్మ తన బట్టలు విప్పి చంకలోని సంచి తీసి బట్టల మధ్య చుట్టి పెట్టి స్నానం చేయబోతూ కాలకృత్యాలు నిర్వహించవలసిన అవసరం వచ్చి, ఆషాఢభూతి, ఇప్పుడే వస్తాను, అంతదాకా ఈ బట్టలు, ముఖ్యంగా ఈ సంచి చూస్తూ ఉండు, అది శివుడి సొత్తు అని చెప్పి వెళ్ళిపోయాడు. దేవశర్మ కనుమరుగైదాకా ఉండి బంగారం ఉన్న సంచిని సంగ్రహించి కాలి సత్తువ కొద్దీ పారిపోయాడు ఆషాఢభూతి. కరగటం దమనకానికి ఆషాఢభూతి పలాయనం విషయం చెప్పి ఇంకా ఇలా చెప్పసాగింది. ఆషాఢభూతి మీద పూర్తిగా నమ్మకంతో తన కాలకృత్యాలు నిర్వర్తించటానికి అవతలికి వెళ్ళిన దేవశర్మ తన సమీపంలోనే ఒక దృశ్యం చూశాడు. పొటేళ్ల మంద ఒకటి మేతమేస్తుంది. అందులో 2 పొటేళ్లు పోట్లాడసాగాయి. అవి రెండూ పరిగెత్తుకుంటూ వచ్చి తలలు ఢీ కొట్టుకొని మళ్ళీ వెనక్కు వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చి బలంగా తలలు ఢీ కొట్టుకుంటున్నాయి. వాటి తలలు పగిలి రక్తం నేల మీద కారుతుంది. నేల మీద కారిన రక్తాన్ని నాకాలన్న ఆత్రంతో ఒక నక్క వచ్చింది. పొట్టేళ్లు ఆ సమయంలో ఎడంగా వెళ్ళాయి. శర్మ ఆ నక్కను చూసి, ఈ నక్కకు బుద్ధి లేదు, ఈసారి పొట్టేళ్లు తలలు ఢీ కొట్టుకునేటప్పుడు ఇది నిశ్చయంగా వాటి మధ్య నలిగి చస్తుంది అనుకున్నాడు. ఆయన అనుకున్నట్లే పొట్టేళ్లు మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి తలలు మోటించాయి. రక్తం తాగటంలో మైమర్చి ఉన్న నక్క ఆ పొట్టేళ్ల తలల మధ్య నలిగి చచ్చింది. చచ్చిన నక్క గురించి చింతిస్తూ దేవశర్మ తన శిష్యుడు ఉండిన చోటికి వచ్చాడు. ఆషాఢభూతి కనిపించలేదు. దేవశర్మ గబగబా స్నానం చేసి వచ్చి చూసేసరికి ఆయన బట్టల మూట ఉన్నది, కానీ బంగారం మూట లేదు. అయ్యో, నా బంగారం పోయింది అంటూ దేవశర్మ మూర్ఛపోయాడు. కొద్దిసేపటికి స్పృహ వచ్చి ఆయన, ఒరే ఆషాఢభూతి, నన్ను మోసగించి ఎక్కడికి పోయావురా, జవాబు చెప్పరా అని వైనాలుగా ఏడుస్తూ వాడిని కలుసుకుందామని ఆశతో వాడి అడుగుల జాడను బట్టి బయలుదేరాడు. సాయంకాలం అయ్యేసరికి ఆయన ఒక గ్రామం చేరాడు. కళ్ళు అంగడికి పోతున్న సాలె దంపతులు ఆయన కనిపించారు. ఆయన సాలెవాడితో, నాయన, అసుర సంధ్య వేళ నేను నీకు అతిథిగా వచ్చాను. నాకు ఇక్కడ ఎవరూ తెలీదు. అందుచేత నన్ను అతిథిగా స్వీకరించి ఆతిథ్యం ఇవ్వు అన్నాడు. ఈ మాటలు విని సాలెవాడు తన భార్యతో, ఏమే, ఈయనను మన ఇంటికి తీసుకుపోయి కాళ్ళు కడిగి భోజనం పెట్టి పక్క వేసి ఆయనకేం కావాలో చూస్తూ ఇంటి దగ్గరే ఉండు. నేను వెళ్ళి నీకు ఇంత మాంసం కళ్ళు తెస్తాను అన్నాడు. సాలెవాడి భార్య కులట తన ప్రియుడైన దేవదత్తుణ్ణి కలుసుకోవటానికి మంచి అవకాశం దొరికినందుకు పరమానంద భరితురాలై ఆమె దేవశర్మను వెంట పెట్టుకొని ఇంటికి బయలుదేరింది. ఇంటికి చేరగానే ఆమె దేవశర్మకు ఒక కుక్కి మంచం చూపి, నా స్నేహితురాలు ఒకతే ఇవాళ గ్రామం నుంచి వచ్చింది, దాంతో మాట్లాడి ఇప్పుడే వస్తాను, నేను వచ్చేదాకా ఇల్లు కాస్త చూస్తూ ఉండండి అని మంచి బట్టలు నగలు ధరించి దేవదత్తుని కలుసుకోవడానికి వెళ్ళింది. కానీ దారిలో ఆమెకు తన భర్త తప్పతాగి తూలుతూ అడుగులు తడబడుతూ జుట్టు రేగి చేతిలో కళ్ళు ముంత పట్టుకొని వస్తూ కనిపించాడు. అది చూసి ఆమె అతివేగంగా ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి తన మంచి బట్టలు అలంకారాలు తీసేసి పాత బట్టలు ధరించింది. అయితే ఆమె మంచి బట్టలు అలంకారాలు ధరించి పరిగెత్తుతూ ఉండటం సాలెవాడు చూసేసినాడు. వాడు చూసి చూడనట్లు నటించాడు కూడా.
తన భార్య తిరుగుళ్ళను గురించి అతడికి తెలుసు. అతను ఇంటికి వచ్చి భార్యను చూసి పట్టరాని కోపంతో, ఓసి నీచురాలా కులట, ఎక్కడికి పోతున్నావు అన్నాడు. నిన్ను వదిలినాక నేను ఎక్కడికి పోలేదే, ఎందుక తాగుడు వాగుడు, తాగిన వాడికి నోటి శుద్ధి బుద్ధి ఉండదంటారు అన్నది అతని భార్య. తన భార్య పొగురు మాటలు విని ఆమె చీర మార్చి ఉండటం గమనించిన సాలెవాడు, నీ పోకిళ్ళ గురించి అది వరకే విన్నానులే, ఇవాళ కళ్ళారా చూశాను, నిన్నేం చేస్తానో చూడు అంటూ ఒక దుడ్డుకర్ర తీసుకుని తన భార్య ఒళ్ళంతా హూనం చేసి ఆమెను స్తంభానికి పలుపుతో కట్టేసి తాగిన మైకంలో పడుకొని నిద్రపోయాడు. ఈ సాలెవాడి భార్యకు తిరుగుళ్ళు మరిగిన స్నేహితురాలు మంగళది ఒకటి ఉంది. ఆమె వచ్చి సాలెవాడు నిద్రపోతున్నాడని రూఢీ చేసుకుని అతని భార్యతో, దేవదత్తుడు నీకోసం కనిపెట్టుకుని ఉన్నాడు, త్వరగా వెళ్ళు అన్నది. నేను ఎలా వెళ్ళేది, ఏ స్థితిలో ఉన్నానో చూడు, నన్ను పలుపుతో కట్టేశాడు, నా మొగుడేమో ఇంట్లోనే ఉన్నాడాయా అన్నది సాలెవాడి భార్య. నేను విప్తాను, నీ మొగుడు రేపు మొహం మీద ఎండపడేదాకా లేవడు, అంతగా అయితే నీకు బదులు నన్ను కట్టేసి వెళ్ళు, నీ మొగుడు ఒక రాత్రి వేళ లేచి వచ్చినా మైకంలో నన్ను చూసి నువ్వే అనుకుంటాడు, నువ్వు దేవదత్తుడి వద్దకు వెళ్ళి త్వరగా రా అన్నది స్నేహితురాలు. సాలెవాడి భార్య తన కట్లు విప్పించుకొని తన స్థానంలో తన స్నేహితురాలిని స్తంభానికి కట్టి దేవదత్తుని కలుసుకోవటానికి వెళ్ళింది. ఆమె వెళ్ళిన కొంతసేపటికి సాలెవాడు శాంతించి లేచి, ఒసే గయ్యాడి గంప, ఇక ముందు ఇల్లు కదలనని నాతో పొగురుగా మాట్లాడనని మాట ఇస్తే నీ కట్లు విప్తాను అన్నాడు. మంగలి మనిషి తన గొంతు గుర్తిస్తాడని సాలెవాడికి సమాధానం చెప్పలేదు. సాలెవాడికి ఒళ్ళు మండి పదునైన కత్తి తెచ్చి మంగలి దాని ముక్కు కోసేసి, ఇప్పటికీ ముక్కుడి ముండవుగా ఉండిపో అని మళ్ళీ వెళ్ళిపోయి నిద్రపోయాడు. బంగారాన్ని పోగొట్టుకున్న బాధకు ఆకలి దప్పిక తోడై నిద్ర లేకుండా ఉన్న దేవశర్మ ఈ నాటకమంతా కళ్ళారా చూశాడు. కొంతసేపు గడిచాక సాలె మనిషి తిరిగి వచ్చి మంగలి మనిషిని, ఎలా ఉన్నావు, నేను వెళ్ళినాక ఆ దుర్మార్గుడు లేచాడా అని అడిగింది. నేనైతే బాగానే ఉన్నాను, కానీ నీ మాయదారు మొగుడు లేచి నా ముక్కు కోసేశాడు, వాడు లేచి నా చెవులు కూడా కోసే లోపల కట్లు విప్పు, నన్ను ఇంటికి పోని అన్నది మంగలి మనిషి. సాలె మనిషి మంగళదాన్ని కట్లు విప్పి దాని స్థానంలో తాను కట్టించుకున్నది. తర్వాత ఆమె భర్తను ధిక్కరిస్తూ, ఓ మూర్ఖుడా, నా వంటి శీలవతిని గాయపరచటము వికృతం చేయటము నీ తరమా, ఓ దిక్పాలకులారా, సూర్యచంద్రులారా, అగ్నిహోత్రులారా, వాయుదేవుడా వినండి, నేనే పతివ్రతనైతే నా ముక్కును యథాప్రకారం చేయండి. చూసావా దుర్మార్గుడా, నా శీలబలం చేత నా ముక్కు ఎప్పటిలాగే అయింది అన్నది. తన భార్య అబద్ధమాడుతుంటే దాన్ని అగ్నిగా ఆహుతి చేద్దామని సాలెవాడు మండే కురువితో వచ్చి తన భార్య ముక్కు ఎప్పటిలాగే ఉండటం చూసి నిర్ఘాంతపోయాడు. తాను నిజంగా ముక్కు కోయలేదేమో అనుకుందామంటే నేల మీద రక్తం మడుగు ఉంది. అతను వెంటనే ఆమె కట్లు విప్పి ఆమెకు 1000 క్షమాపణలు చెప్పుకొని ఆమెను సంతోషపెట్టడానికి సర్వవిధాలా ప్రయత్నించాడు. సాలెవాడి భార్య చేసిన మాయ అంతా కళ్ళార చూసిన దేవశర్మ తనలో, ఆహా, స్త్రీలు ఎంత మాయలు మారే వాళ్ళు, వాళ్ల తెలివితేటల ముందు శుక్రుడు బృహస్పతి ఎందుకు పనికొస్తారు అనుకున్నాడు. ఈ లోపల మంగలి స్త్రీ తెగిపోయిన ముక్కును చేత పట్టుకుని ఏం చేయాలా, తెగిపోయిన ముక్కును ఎలా కప్పిపెట్టాలా అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళింది. ఇంతలో తెల్లవారింది. రాత్రి అంతా రాజభవనంలోనే ఉండిపోయిన దాని భర్త వచ్చి, నా పొది ఇలా తీసుకురావే అన్నాడు. అసలే తెలివిగలది. ముక్కు తెగిపోవటంతో తెలివి రెట్టింపైన మంగళిది ఒక్క మంగలి కత్తి మాత్రమే బయటికి గిరాటా వేసింది. పొది ఇవ్వమంటే ఒక్క కత్తి మాత్రమే పారేసిందని భార్య మీద మండిపడి మంగలి ఆ కత్తిని ఆమెకేసి విసిరి కొట్టాడు. వెంటనే ఆమె చేతులు పైకెత్తి, రక్షించండి, రక్షించండి, దుర్మార్గుడు నా మొగుడు నా ముక్కు కాస్త కోసేశాడు అని కేకలు పెట్టింది. ఆ కేకలు విని రక్షకభటులు పరిగెత్తుకుంటూ వచ్చి మంగల్ని చావతన్ని వాడిని వాడి భార్యను తెగిన ముక్కును తీసుకొని పోయి న్యాయాధికారుల ముందు పెట్టి, ఈ దుర్మార్గుడు ఈ స్త్రీ రత్నాన్ని అకారణంగా హింసించాడు, వీడికి ఏ దండన విధిస్తారో విధించండి అన్నారు. న్యాయాధికారులు మంగల్ని, ఇలాంటి ఘోరం ఎందుకు చేశావు, నీ భార్య ఏం చేసింది అని అడిగారు. మంగలి అసలే మూఢుడు, ఏం జరిగినది వాడికి అర్థం కాక మౌనంగా ఉండిపోయాడు. న్యాయాధికారులు శిక్షాస్మృతులన్నీ తిరగేసి మంగలికి మరణదండ విధించారు. మంగల్ని వెధస్థానానికి తీసుకుపోయారు. దేవశర్మ ఈ సంగతి వినటమే కాక వెధస్థానానికి పోతున్న మంగల్ని చూశాడు. ఆయన న్యాయాధికారుల వద్దకు పరిగెత్తి వెళ్ళి, అయ్యలారా, ఈ అమాయకుడైన మంగల్ని అన్యాయంగా చంపబోతున్నారు. నిజం నేను చెప్తాను వినండి. అనవసరమైన విషయాల్లో జోక్యం కలిగించుకొని నక్క నేను మంగల్ది ఆపదలు తెచ్చుకున్నామన్నాడు. అది ఎలా జరిగింది అని న్యాయాధికారులు దేవశర్మని అడిగారు.
దేవశర్మ వారికి పోట్లాడుకున్న పొట్టేళ్ల కథ, తన బంగారం కాజేసిన ఆషాఢ భూతి కథ, తప్పతాకి సాలెవాడి కథ వివరంగా చెప్పాడు. న్యాయాధికారులు దేవశర్మ చెప్పిన కథలను ఆశ్చర్యంతోనూ ఉత్సాహంతోనూ విని వెంటనే మంగల్ని విడుదల చేశారు. కానీ వారు మంగలి భార్యను విడిచిపెట్టక ఆమె ముక్కు పోగొట్టుకొని కొంత శిక్ష అనుభవించింది కనుక ఆమె చెవులు కూడా కోయించి ఆమె చేసిన దుర్మార్గానికి శిక్ష పూర్తి చేశారు. నక్క పొందిన శిక్ష, మంగల్ది పొందిన శిక్ష చూసిన మీదట దేవశర్మకు తన బంగారం పోయిందన్న విచారం పోయింది. ఆయన తన మఠానికి తిరిగి వచ్చి శివుడి ముందర సాష్టాంగపడి, మహాదేవ, నీ దయ వల్ల మా ముగ్గురిలోనూ తక్కువ ఆపద పొందిన వాణ్ణి నేనే. రక్తదాహంతో నక్క తన ప్రాణాలు పోగొట్టుకుంది, మంగల్ది ముక్కు చెవులు పోగొట్టుకుంది. నీ అనుగ్రహం చేత బంగారం మీది వ్యామోహంతో బంగారాన్ని మాత్రమే పోగొట్టుకున్నాను, ఇక దాన్ని కోరను అన్నాడు. దమనకం చెప్పిన దేవశర్మ కథ విని కరకటం, సరే మనం ఇప్పుడు ఏం చేయాలి అని అడిగింది. దానికి దమనకం, తప్పుతోవలో పడిపోయిన మన రాజును సరి అయిన తోవకు మళ్లించాలి. మన రాజు పింగళానికి ఇప్పుడు సలహాదారులు ఎవరూ లేరు. కేవలం ఎద్దు స్నేహాన్ని సలహాను పురస్కరించుకొని మన రాజు గడ్డి తినే నీతి అవలంబించడం జరిగింది. ఆయన అటు నుంచి ఇటు మళ్లించాలి అన్నది. మన వంటి దుర్బలకు అది ఎలా సాధ్యం అని కరకటం అడిగింది. దేహబలం చాలినప్పుడు యుక్తులు పనిచేస్తాయి. భయంకరమైన పామును చంపటానికి ఆడకాకి బంగారు హారాన్ని ఉపయోగించలేదా అన్నది దమనకం. ఆ కథ ఏమిటి అని కరకటం అడిగింది. దమనకం ఇలా చెప్పసాగింది. ఒక ప్రాంతంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. దాని మీద ఒక కాకుల జంట నివసించేది. ఆ కాకులు పొదిగిన పిల్లలను ఒక పాము తిని పోసాగింది. చాలా కాలంగా అదే చెట్టు మీద ఉంటున్న ఆ కాకులకు పిల్లలు దక్కటం లేదన్న విచారం ఉన్నప్పటికీ చెట్టును విడిచి పోబుద్ధి కాలేదు. పాము విడవకుండా చెట్టు ఎక్కి వచ్చి రెక్కలు రాని కాకి పిల్లలను మింగేస్తూ ఉండడం చేత ఒక్క పిల్లైనా బతికి బట్టగట్టడం జరగలేదు. చిట్ట చివరకు ఆడకాకి మగకాకి కాళ్ళపై పడి, ప్రాణనాథ, దుష్ట సర్పం మన పిల్లలందరినీ పొట్టబెట్టుకుంది. మనకు పుట్టబోయే పిల్లల గతి కూడా ఇంతే అవుతుంది. అందుచేత మనం ఇంకెక్కడికైనా పోయి దూరాన మరొక చెట్టు మీద నివాసం ఏర్పాటు చేసుకుందాం. కన్నపిల్లల మీది ప్రేమ, వారు మరణిస్తే కలిగే శోకము అంతా ఇంత కాదు. అందుచేత మనం వేరొక చోటికి పోదామన్నది. దానికి మగకాకి, ప్రియా, మనం ఎంతో కాలంగా ఈ చెట్టును ఆశ్రయించి ఉన్నాము. అందుచేత నాకు దీన్ని వదిలిపెట్టడం ఇష్టం లేదు. పిడికడు గడ్డి, పుడిసెడు నీరు మాత్రమే కోరే లేడి ఎక్కడైనా బతకగలదు. కానీ అది ఎన్ని అపాయాలకైనా వచ్చి తన జన్మస్థానమైన అరణ్యంలోనే ఉంటుంది. లేడి కూడా చెయ్యని పని తెలివితేటలు గల కాకులం చెయ్యటమా? ఏదో ఒక ఉపాయం చేత నేను ఈ పాపిష్టి పామును చంపేస్తాను అన్నది. అది విషసర్పం, దాన్ని ఎలా చంపుతావు అని ఆడకాకి అడిగింది. నేను స్వయంగా ఆ పని చేయలేకపోతేనే ధర్మశాస్త్రము, రాజనీతి శాస్త్రము తెలిసిన ఉద్దండ పండితులు నాకు మిత్రులున్నారు. నేను వారితో సంప్రదించి వారి సలహా పొంది శీఘ్రమే ఈ పాము చంపేస్తాను అన్నది మగకాకి. అది రోషంతో ఎగిరిపోయి మరొక చెట్టును చేరి అక్కడ నివసించే తన ఆప్తమిత్రుడైన నక్కను పిలిచి తనకు వచ్చిన కష్టం చెప్పుకొని, మిత్రమా, మా పిల్లలన్నింటినీ పొట్టన పెట్టుకుంటున్న దుర్మార్గపు పామును చంపటానికి మంచి ఉపాయం ఉంటే చెప్పు అన్నది. దానికి నక్క, నేను ఒక చక్కని ఉపాయం ఆలోచించాను. ఇక నీ కష్టాలు గట్టెక్కుతాయి. చెడ్డ పనులు చేసేవారు నది ఒడ్డున ఉన్న చెట్టులాగా తమకు తామే నాశనమైపోతారు. వెనుకటికి ఒక కొంగ చేపలన్నింటినీ తిని కూడా తృప్తి తీరక చివరకు ఎండ్రకాయ చేత చావలేదా అన్నది. ఏమిటా కథ అని మగకాకి అడిగింది. కాకి కొంగ ఎండ్రకాయల కథ ఇలా చెప్పింది. ఒక చెరువు గట్టున ఒక కొంగ నివసిస్తూ ఉండేది. అది ముసల్దైపోయి శ్రమ లేకుండా చేపలను తినాలనుకుంది. అది నీటి అంచున దైన్యంతో నిలబడి తనకు సమీపంగా వచ్చిన చేపలను కూడా తినటం మానేసింది. చేపల మధ్య ఒక ఎండ్రకాయ ఉంది. అది కొంగను సమీపించి, మామ, ఇవాళ నువ్వు తిండి ఆటలు మానేసినట్టున్నావేమిటి అని అడిగింది. దానికి కొంగ, ఎంతో కాలం చేపలను తిని సుఖంగా జీవించాను. అవి నా మిత్రులు. మీకందరికీ గొప్ప విపత్తు రానుంది. అందుచేత ఈ వార్ధక్యంలో నాకు సుఖజీవనం లేకుండా పోబోతుంది. అదే నాకు పట్టుకున్న విచారం అన్నది. ఈ రాబోయే కష్టం ఎలాంటిది మామ అన్నది ఎండ్రకాయ.
ఇవాళ ఉదయం కొందరు జాలర్లు అనుకుంటుంటే విన్నాను. ఇది చాలా పెద్ద చెరువు, ఇందులో చాలా చేపలున్నాయి. ఆదివారం సాయంకాలానికల్లా మిగిలిన 4 చెరువుల్లోనూ వేట ముగించి సోమవారం తెల్లవారేసరికి ఇక్కడికి వచ్చి మనం కొత్తగా చేసిన వలలతో చేపలను ఇతర జలచరాలను పట్టేద్దాం. కనుక వారం తిరిగేసరికి ఈ చెరువులో ఒక్క చేప కానీ ఇతర జలచరం కానీ మిగలదు. ఇవాళ సోమవారం కదా, ఈ వార్ధక్యంలో నాకు నోటి ముందరి కూడు కాస్త పోతుంది అన్నది కొంగ. కొంగ చెప్పిన మాయ మాటలు విని చెరువులోని చేపలు ఇతర జీవాలు ప్రాణభయంతో కొట్టుకుపోయాయి. అవి అన్నీ తమ 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 వయసును హోదాను బట్టి కొంగను తండ్రి, తాత, మామ, అన్న, మిత్రమా, గురు అని సంబోధిస్తూ ఆపద గురించి ముందుగా మాకు తెలియజేయటం మంచిదైంది. ఈ ఆపద నుంచి మమ్మల్ని కాపాడడం నీకు సాధ్యం కాకపోదు అన్నాయి. అండజనాన్ని అయినా నేను పిండజనాలైన మనుషులతో ఏం పోటీ పడగలను? అయినా నాకు ఒక ఆలోచన తట్టింది. మీరంతా నాతో సహకరిస్తే ప్రయత్నం ఫలించవచ్చు. కొద్ది దూరంలో ఒక పెద్ద దేవాలయం ఉంది. దాని పక్కన లోతైన కోనేరుంది. దాని నిండా తామర పూలున్నాయి. ఆ కోనేట్లో చేపలు పట్టరాదు. అక్కడ మీరు క్షేమంగా ఉండవచ్చు. జట్టు జట్టుగా మిమ్మల్ని నా వీపు మీద ఎక్కించుకుపోయి అక్కడ చేర్చగలను అని కొంగ అన్నది. ఈ మాటలు విని మోసపోయిన చేపలన్నీ ఆనందంతో కొంగకు తమ కృతజ్ఞత తెలుపుకున్నాయి. కొంగ కూడా లోపల నవ్వుకొని చేపలను మోసగించి తేలికగా తినవచ్చుననుకుంది. అది ఒక్కొక్క జట్టు చేపలను తన వైపు మీద ఎక్కించుకొని దేవాలయపు కోనేరు కని బయలుదేరి ఎండకు కాలిన ఒక బండరాతి మీద వాలి దిక్కులేని చేపలను దాని మీద పడేసి తింటూ వచ్చింది. రోజు రోజుకు దాని ఆనందం పెరిగిపోతుంది. చెరువులో మిగిలి ఉన్న చేపలకు అనుమానం కలగకుండా కొలను చేరిన చేపల నుంచి సందేశాలు తెచ్చి చెప్తూ ఉండేది. ఎండ్రకాయ కూడా ప్రాణభయం పట్టుకొని జాలర్లు వచ్చే రోజు దగ్గర పడుతూ ఉండడం చేత మామ నన్ను కూడా రక్షించరాదు అని కొంగను వేడుకుంది. రోజూ చేపలు తిని మొహం మొత్తి ఉండడం చేత కొంగ కొత్త రకం ఆహారం తినవచ్చునన్న ఆశతో ఎండ్రకాయను తన వైపు మీద ఎక్కించుకొని ఉత్సాహంగా ఎగిరిపోయి కొండరాయి మీద వాలబోయింది. మామ దేవాలయం ఏది, లోతైన కోనేరేది అని ఎండ్రకాయ కొంగను అడిగింది. కొంగ వెటకారంగా ఆ రాయిని చూసావా, నేను చెరువు నుంచి చెత్తిన చేపలన్నీ దాని మీదనే శాశ్వత శాంతి సంపాదించుకున్నాయి అన్నది. ఎండ్రకాయ తొంగి చూసేసరికి ఆ రాతి మీద అనేకంగా చేపల ఎముకలు కనిపించాయి. అప్పుడది తనలో ఈ ప్రపంచంలో తెలివిగల వాళ్ళు తమ స్వార్థం కొరకు మిత్రులై ఉండి కూడా శత్రువులుగాను, శత్రువులై ఉండి కూడా మిత్రులుగాను అభినయిస్తారు. శత్రువులై ఉండి కూడా మిత్రులుగా నటించే వారితో చెలిమి చేయటం కన్నా పాములతో చెలిమి మంచిది. కొంగ చేపలన్నింటి అది వరకే తినేసి ఉందన్నమాట. వాటి ఎముకలే ఇవన్నీ. వాటి కోసం పగ తీర్చుకోవటానికి ఇది అద్భుతమైన అవకాశం అనుకుంది. కొంగ రాతి మీద వాలబోతుండగా ఎండ్రకాయ కొంగ తనను రాతి మీద పడేయక ముందే దాని మెడను తన గిట్టలతో గట్టిగా పట్టేసింది. ఆ పరిస్థితుల్లో కొంగ ఎండ్రకాయను ఏమీ చెయ్యలేకపోయింది. అది అక్కడ నుంచి ఎగిరిపోబోయింది. కానీ ఎండ్రకాయ సన్నగా ఉన్న కొంగ మెడను గిట్టల మధ్య గట్టిగా పట్టి తెగిపోయేదాకా నొక్కింది. తర్వాత ఎండ్రకాయ కొంగ తలను పట్టుకొని చెరువుకు తిరిగి వచ్చింది. అక్కడ ఉన్న చేపలు ఎండ్రకాయను అన్నా తిరిగి వచ్చావే అని అడిగాయి. ఎండ్రకాయ వాటికి కొంగతలను చూపి ఈ దుర్మార్గుడు మనల్నందరినీ మోసగించాడు. ఈ దుష్టుడి మాటలు నమ్మి పాపం చేపలన్నీ చచ్చిపోయాయి. ఈ నమ్మక ద్రోహిని చంపి వాడి తల తెచ్చాను. పల్లెకారుల కథ అంతా ఈ దుర్మార్గుడి కల్పన అన్నది. నక్క ఈ కథ చెప్పిన తర్వాత కాకి మిత్రమా పామును ఎలా చంపాలో చెప్పు అన్నది. నక్క ఇలా అన్నది, ఏదైనా గుడికో కోనేరుకో వెళ్ళు, ధనికులకది ఏ రత్నహారమో మరేదైనా నగో తీసుకొని వచ్చేయి. జనం నీ వెంట పడతారు. వాళ్ళు చూసేట్టుగా ఆ నగను పాంపుట్టలో పడేయి. వారు నగ కోసం తప్పక పుట్టను తవ్వుతారు. అప్పుడు పామును తప్పక చంపేస్తారు అన్నది. కాకి తన ఇంటికి వెళ్ళి నక్క చెప్పిన ఉపాయం తన భార్యకు చెప్పింది. రెండూ బయలుదేరి రాజభవనంలోని కొలనుకు వెళ్ళాయి. త్వరలోనే రాణి స్నానానికి కొలనుకు వచ్చి తన రత్నాలహారము ఇతర నగలు తీసి ఒడ్డున పెట్టి కొలంలోకి దిగి జలకాలాడసాగింది. ఆడకాకి చప్పున రత్నహారాన్ని తీసుకుని తన గూడు ఉన్న చెట్టుకేసి నింపాదిగా ఎగురుతూ పోయింది. ఇది చూసి మనుషులు గట్టిగా అరుస్తూ దుడ్డు కొలలతో వెంటపడ్డారు. ఆడకాకి రత్నహారాన్ని పాము పుట్టలో పడేసి ఎడంగా ఒక కొమ్మ మీద వాలి గమనించసాగింది.
ప్రతిహారులు సేవకులు హారం కోసం పుట్ట తవ్వారు. పాము కోపం వచ్చి పుట్టలోంచి పైకి వచ్చింది. అందరూ చేరి పామును చంపి హారం తీసుకుపోయారు. ఈ విధంగా కాకులకు పాము బెడద తీరిపోయింది. ధన్యవాదములు. చివరగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లోని కథలు మొట్టమొదటిసారిగా వినేవాళ్ళు నా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.